డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో రామ్ గారు. హాయ్ నారాజు. జీవితంలో కొంతమంది మీద నమ్మకంతో మనం ఆధారపడిపోతూ ఉంటాం. నమ్మకం వేరు, ఆధారపడటం వేరు. ఈ రెండిట్లో ఏది మంచిది? కొంతమంది నేను నిన్ను నమ్మి మోసపోయాను అని అంటారు. ఇంకొంతమంది నేను అతని మీదే ఆధారపడటం నేను చేసినటువంటి అతిపెద్ద తప్పు అని అంటారు. ఈ రెండిట్లో ఏది మంచిది? ఎప్పుడు ఏది ఏ రకంగా వాడాలి? ఒకవేళ ఈ రెండిటి మీద ప్యారలల్గా వెళ్ళిపోయి జీవితాన్ని అన్కంట్రోల్గా చేసేసుకుని బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సఫరింగ్స్, లాట్ ఆఫ్ సఫరింగ్స్ ఉంటాయి సార్. ఎమోషనల్ సఫరింగ్స్ చాలా ఉంటాయి. వాళ్ళు కదలలేరు, మెదలలేరు, ఎక్కడికి వెళ్ళలేరు. ఎందుకంటే అక్కడ దాకా వచ్చినటువంటి జర్నీ వెనక్కి తిరిగి చూసుకుంటే మన వైపు చూసుకుంటే మనకి అసహ్యం వేసేస్తాయి. సెల్ఫ్ పిటికు చేస్తాం మనం. అవును. అది ఎలా, ఆ పరిస్థితులు ఎందుకు దారితీస్తాయి, ఆ సమయంలో మనం ఎలా బిహేవ్ చేస్తాము, ఎలా బయటపడాలి? మనకు చాలామంది సమస్యలతో వచ్చేవాళ్ళు నారాజు. కొన్ని మామూలు స్టేట్మెంట్, జనరల్ స్టేట్మెంట్స్ మనం వింటుంటాం. నిన్ను నమ్మి మోసపోయాను, వాళ్ళని నమ్మే నేను ఇలా తయారయ్యాను, మరీ ఎక్కువగా ఆధారపడ్డాను నేను, ఇంక నేను ఆధారపడడం తగ్గించాలి. ఇవి తెలియకపోతే అసలు నమ్మకం ఏంటి, ఆధారపడడం ఏంటి, ఎప్పుడు ఆధారపడాలి, ఎప్పుడు నమ్మాలి, అసలు నేను ఇప్పుడు ఎవరి మీద అయినా నమ్ముతున్నానా, ఆధారపడుతున్నానా, ఇవన్నీ తెలిసినప్పుడు జీవితంలో కొంచెం స్పష్టత వస్తుంది. ఇది తెలుసుకోవాలంటే అసలు ఆధారపడడం అంటే ఏంటి, నమ్మకం అంటే ఏంటో తెలుసుకున్నాం. నారాజు, చిన్న పిల్లవాడికి ఆకలి అవుతుంది, పాలు తాగాలి. అమ్మ మీద ఆధారపడ్డా, అమ్మని నమ్మాడా? ఎంత పెద్ద స్టేట్మెంట్ సార్ అదే. అమ్మని నమ్మటము, ఆధారపడటం రెండూ ఉన్నాయి సార్ అందులో. చిన్నపిల్లాడు కదా. సో ఏది టాప్ ప్రయారిటీ? నమ్మటం సార్. అక్కడ ఎట్లనన్నా సరే తీసుకొని వస్తుంది అని. చిన్నపిల్లాడు కదా. కరెక్ట్. సో మనము సరిగ్గా దీన్ని అర్థం చేసుకోకపోవడానికి కూడా కారణం ఇదే. అవునా? ఎందుకంటే నా దగ్గర లేనిది, నాకు అవసరం ఉన్నది ఇతరుల దగ్గర ఉంటే, నాకు కావాలని కోరుకున్నప్పుడు దాన్ని ఆధారపడ్డం అంటారు. నా దగ్గర ఏది లేదో నీ దగ్గర అది ఉంది, అది నాకు కావాలి, నేను ఆధారపడతాను. ఇంకా మామూలు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నా కారు చెడిపోయింది, దాన్ని బాగు చేయాలి. మెకానిక్ని ట్రస్ట్ చేస్తానా, ఆధారపడతానా? ఫస్ట్ నేను ఆధారపడ. ఎందుకంటే నా దగ్గర ఆ స్కిల్ లేదు, నీ దగ్గర ఆ స్కిల్ ఉంది. ఆ స్కిల్ నాకు కావాలి, ఎందుకంటే కారు బాగు చేయాలి, ఆధారపడతాను. ఏదైనా సరే మన దగ్గర లేనిది ఇతరుల దగ్గర ఉన్నది, వాళ్ళ దగ్గర నుంచి మనం ఆశించినప్పుడు మీరు ఆధారపడతారు. ఆధారపడడం అన్నది మీకు ఫండమెంటల్గా మీకు అవసరమైనది. పిల్లవాడికి అమ్మను నమ్మాలా లేదా, అసలు నమ్మదగిందా లేదా అంత జ్ఞానం కూడా లేదు. నాకు ఫుడ్ కావాలి, నాకు ఆకలైన ప్రతిసారి నువ్వే పాలిస్తావు, ఇప్పుడు నేను నీ మీదే ఆధారపడ్డాను. ఆకలి అయితే బొమ్మ దగ్గరికి వెళ్ళను, అమ్మ దగ్గరికి వెళ్తా. ఎందుకంటే అమ్మ ఆకలి తీరుస్తుంది కాబట్టి ఆధారపడ్డా. సో ఇప్పుడు ట్రస్ట్ అంటే ఏంటి, నమ్మకం అంటే ఏంటి? ఏదండి నమ్మకం? అవతల వ్యక్తి ఎవరైతే నా విషయాలను తెలిసి నాకు సహకరిస్తాడని నమ్మకాన్ని ఉంచుతాను, అంటే ట్రస్ట్ ఉంచుతాను. ట్రస్ట్ ఉంచడం అంటే ఏంటంటే అవతల వాళ్ళ ఎక్స్పర్టైజ్ మీద నమ్మటం, ఎక్స్పర్టైజ్ మీద ఆధారపడ్డాన్ని నమ్మకం అంటారు. అంటే ఎట్లాంటి ఎక్స్పర్టైజ్? ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ దగ్గరికి వెళ్తాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కాంపిటెన్సీ మీద, అతని టాలెంట్ మీద నాకు నమ్మకం. ఐ ట్రస్ట్ ఇట్. ఈ ట్రస్ట్ అనేది ఇద్దరి మధ్య కానీ, రెండు కంపెనీల మధ్య, లేదా టీం మధ్య, లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య, ఎవరైనా సరే ఈ ట్రస్ట్ అనేది ఏంటంటే నాకు సంబంధించిన రహస్యాలు నేను మీ మీద నమ్మాలంటే ఆధారపడక్కర్లేదు నారాజు. ఆధారపడడం వేరు, నమ్మటం వేరు. నమ్మాలంటే ఆధారపడక్కర్లేదు, నమ్మొచ్చు. అయితే నమ్మకంలో ఆధారం ఉండొచ్చు, కానీ ఆధారం ఉండాల్సిన అవసరం లేదు. నేను నమ్మాలంటే బిజినెస్ చేస్తుంటే నా బిజినెస్ పార్ట్నర్ని ఐ విల్ ట్రస్ట్ బికాస్ యూ విల్ సేవ్ మై సీక్రెట్స్.
ఇది నీ మీద ఆధారపడక్కర్లేదు, నేను నమ్మాను. అయితే ఈ రెండిట్లో పవర్ఫుల్ ఏది డేంజర్, రిస్క్ ఎక్కువ ఏది ఉంది? ఆధారపడడంలో రిస్క్ ఉందా, నమ్మటంలో రిస్క్ ఉందా? ఆలోచిస్తే ఏమనిపిస్తున్నారు? చాలా క్రిటికల్ క్వశ్చన్స్. ఇప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడతాం, కంపెనీ మీద ఆధారపడతాం, శాలరీ ఇవ్వాలి, బాస్ మీద ఆధారపడతాం, మంచి రేటింగ్ ఇవ్వాలి, మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, కస్టమర్ మీద ఆధారపడతాం, మన ప్రోడక్ట్ కొనాలి, మనకు లాభాలు తెచ్చిపెట్టాలి, ఆధారపడతాం. ట్రస్ట్, లైఫ్ పార్ట్నర్ని ట్రస్ట్ చేస్తాం, బిజినెస్ పార్ట్నర్ని ట్రస్ట్ చేస్తాం, ఒక కంపెనీకి మన పర్సనల్ వివరాలన్నీ ఇచ్చి ట్రస్ట్ చేస్తాం. సో ఈ రెండిట్లో ఏది ఎక్కువ రిస్క్? ఆధారపడే దాంట్లో ఒక నమ్మకం ఉందండి. అంటే మీరు చెప్పిన ఇన్ని ఎగ్జాంపుల్స్ ఒక 50% నమ్మకం అనేది ఉంది, బట్ దాని ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళకూడదు. ఆ ఆధారపడే దాంట్లోనే మనం ఫిల్టర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని అనిపించింది. అంటే మీరు ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడం వల్ల మొదట్లో నాకు ఆ ఫిల్టర్ క్యాలిక్యులేషన్ అర్థం కాలేదు. నిజంగానే ఆధారపడటం మంచిదా, నమ్మకం మంచిదా అని అంటే అతి నమ్మకం కూడా మంచిది కాదు, అలానే ఆధారపడకుండాను ఉండలేము. చిన్నపిల్లాడి ఎగ్జాంపుల్ చెప్పారు మీరు ఇందాక. మేబీ నేను ఒక చిన్నపిల్లాడినే, ఈవెన్ ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు వాళ్ళు కూడా చిన్నపిల్లలు. ఎందుకంటే ఈ టాపిక్ పెద్దది, దానివల్ల ఈ టాపిక్కి ఎవరైనా చిన్నపిల్లలే. ఆధారపడటం మంచిదా, నమ్మకం మంచిదా అని అంటే మనం ఈ పాయింట్లో చూసినప్పుడు క్యాలిక్యులేటివ్ పిచ్చి పిచ్చి క్యాలిక్యులేషన్స్ అన్నీ వచ్చేసినా కూడా ఎక్కడున్నా ఇంటూ మార్కులు వచ్చేస్తాయి, పాజిటివ్ రాదు. ఈ జోనర్లో మనం ఉంటాం సార్, మనం నలిగిపోయి ఉంటాము. కొన్నిసార్లు ఆధారపడతాము, కొన్నిసార్లు నమ్మేస్తాము. ఎవరు అతిథులు కాదు దీనికి. బట్ ఒక్కొక్క క్యాలిక్యులేషన్ జీవితంలో అవును ఇవి రెండు ఉంటాయి. అయితే అందరూ చిన్నపిల్లలే, ఎందుకంటే చిన్నపిల్లలు. ఇట్స్ ఎమోషనల్ ట్రాప్, ఎమోషనల్ ట్రాప్. అదే ఎమోషనల్, ప్రేమతోనూ ఎమోషనల్ నీడ్. అందులో ప్రేమ ఉంటుంది, బ్లాక్మెయిల్ కూడా ఉంటుంది, బోత్ ఉంటాయి. కరెక్ట్. అందుకే బ్లాక్మెయిల్ అవకాశాలు ఆధారపడడంలో ఉన్నాయా, ట్రస్ట్లో ఉన్నాయా? దిస్ ఇస్ వెరీ క్రిటికల్, మనం అర్థం చేసుకోవాలి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ట్రస్ట్ ఈజ్ మోర్ రిస్కీ. ఎందుకంటే ఎవరితో కలిసి జీవితాంతం ప్రయాణిద్దామని అనుకున్నావో వాళ్ళని ట్రస్ట్ చేస్తాం. ఆధారపడ్డం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పిన నా కారు మెకానిక్ మీద నేను ఆధారపడినప్పుడు అతని మీదే ఆధారపడక్కర్లేదు. నేను ఈ మెకానిక్ కాకపోతే ఇంకో మెకానిక్, కాకపోతే నా దగ్గర టాలెంట్ లేదు, ఆ స్కిల్ లేదు. ఆ స్కిల్ ఉన్న ఎవరి దగ్గరైనా నేను ఆధారపడవచ్చు. కానీ ట్రస్ట్ మాత్రం నేను ఎవరినైనా నమ్మలేను. నేను నమ్మేది ఎవరినంటే నా లైఫ్లో చాలా కాలం పాటు ఎవరితో ప్రయాణం చేద్దామని అనుకున్నానో వాళ్ళని ట్రస్ట్ చేస్తాను. ట్రస్ట్ ఈజ్ మోర్ రిస్కీ, మోర్ డేంజరస్, మోర్ కేర్ఫుల్ యూ నీడ్ టు బి. మనిషి చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ట్రస్ట్ చేయాల్సిన చోట, ఆధారపడాల్సిన చోట కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మొదట్లో తల్లిదండ్రుల మీద ఆధారపడిన బిడ్డ మెల్లిగా ఆధారాన్ని తగ్గించుకుంటాడు, విత్డ్రా చేసుకుంటాడు, ఆధారపడక్కర్లేదు. పాల నుంచి భోజనం మీద ఆధారపడతాడు, భోజనం నుంచి తర్వాత తన అవసరాల మీద ఆధారపడతాడు. మెల్లిగా హీ బికమ్ సెల్ఫ్ డిపెండెంట్. మీరు ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం లేకుండా నేను జీవిస్తాను. ఆధారం అనేది మనిషి మారినప్పుడు, పరిస్థితులు మారినప్పుడు మారచ్చు. మీరు ఆధారపడడం అనే టాలెంట్ మారినప్పుడు, మీ అవసరాలు మారినప్పుడు ఆధారపడడం మారచ్చు. కానీ ట్రస్ట్ అనేది మారదు. నేను ఎప్పుడైతే నా బిజినెస్ పార్ట్నర్ను నమ్మానో నిన్ను కాకుండా ఇంకొకరిని నమ్ముదామని అనిపించే ఛాన్సే లేదు. ఎందుకంటే నా సీక్రెట్స్, బిజినెస్ సీక్రెట్స్ అన్నీ తెలిసిన వ్యక్తితో చాలా కాలం పాటు నేను ఈ బిజినెస్ కంటిన్యూ చేయాలంటే నిన్ను ట్రస్ట్ చేయాలి. నౌ ద డేంజర్ ఈజ్ ఓవర్ డిపెండెన్స్, ఓవర్ ట్రస్ట్ ఈజ్ ద డేంజరస్. నేను పూర్తిగా నిన్ను నమ్మి మోసపోయాను అంటే నమ్మావు, మోసపోతున్నంతసేపు ఏం చేశావు నువ్వు? సో యూ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఇది డిపెండెన్స్ ప్లస్ ట్రస్టా? ఆధారపడ్డము నమ్మడం రెండు ఒకరి మీదే మోపేసి సైలెంట్గా ఉన్నావా? వాళ్ళు చూసుకుంటారులేని, అంటే నా అవసరాలు వాళ్ళే చూస్తారు, నా రహస్యాలు వాళ్ళే కాపాడతారు అని అనుకున్నప్పుడు రాంగ్ పర్సన్ని మీరు ట్రస్ట్ చేస్తే లైఫ్ కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. మీ రహస్యాలని వాళ్ళు అమ్ముకునే అవకాశం ఉంది. మీ రహస్యాలు వాళ్ళ దగ్గర ఉంటే బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది. డిపెండెన్స్ ఆధారపడితే వాళ్ళు బ్లాక్మెయిల్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక అవసరం
సర్వీస్ కావాలనుకుంటే ఆ సర్వీస్ కోసం అతను వెళ్తే నా దగ్గర సర్వీస్ లేదండి అంటే అతని మీదే ఆధారపడక్కర్లేదు, ఇంకొక దగ్గర సర్వీస్ చేయించుకుంటాను. సో ఆధారపడాల్సిన అతని దగ్గర నా సీక్రెట్ ఏం లేదు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చెప్తా. అసలు చెప్పాలా వద్దా చాయిస్ నా దగ్గర ఉంటుంది. కానీ ట్రస్ట్లో మాత్రం సీక్రెట్స్ ఉంటాయి. ఈ సీక్రెట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ మీద ట్రస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ కంపెనీ రహస్యాలు మీరు కాపాడతారని. ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ మీద ఆధారపడతారు. ఈ ఆర్గనైజేషన్ కాకపోతే ఇంకొక ఆర్గనైజేషన్ ఆధారపడడానికి. కానీ ట్రస్ట్ని ఇతన్ని కాకపోతే వేరే వాళ్ళని నమ్ముదాం అని ఉండదు. ఒకసారి నమ్మితే ఆ వ్యక్తి మీద కంప్లీట్గా మనం ట్రస్ట్ ఉంచాల్సి వస్తుంది. కాబట్టి ట్రస్ట్ ఈజ్ ద చాలా క్రిటికల్ సీక్రెట్ అండ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ట్రస్ట్ ఈజ్ రిస్కీ. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాన్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.